మన కోసం ప్రాణం పెట్టిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దావీదు దేవుని మందిరానికి వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం. దావీదు దేవునిని ఆయన మందిరంలోకి వెళ్ళి ఏం వరము అడిగాడో చూద్దామండి. ఆయన మందిరాన్ని ప్రేమించి ఆయన తేజోమహిమ నిలుచు స్థలమును ప్రేమించువాడై ఉన్నాడు. కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనంలో ఇలా వ్రాయబడింది. అలాగే దావీదు ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాడు అంటే ఆయన బలమును ఆయన ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు ఆశతో కనిపెట్టువాడై ఉన్నాడు. కీర్తనలు 63వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. యెహోవా మందిర ఆవరణము చూడాలి అని ఆయన ప్రాణమంట ఎంతో ఆశపడుచు సొమ్మసిల్లుచు జీవము గల దేవునిని దర్శించుటకు ఆయన హృదయం ఆనందముతో కేకలు వేసిందంటండి. కీర్తనలు 84వ అధ్యాయం 2వ వచనంలో ఇలా వ్రాయబడింది. దావీదు దేవుని మందిరానికి వెళ్ళి ఏం వరమడుగుతున్నాడో కూడా చూద్దామండి. ఆయన ప్రసన్నతను చూడాలి అని, ఆయన ఆలయంలో ఆయన వాక్యం ధ్యానించాలి అని, ఆయన జీవితకాలం అంతా ఆయన మందిరంలో నివసించాలని కోరుకుని దేవుని వరము ఇమ్మని అడుగుతున్నాడు. కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఆదివారం మందిరానికి వెళ్తున్న మనం కూడా ఇటువంటి ఉద్దేశంతో వెళ్ళగలిగితే ఆయన తేజోమహిమ చూడగలుగుతాం, ఆయన బలమును ఆయన ప్రభావమును చూడగలుగుతాం, ఆనందముతో కేకలు వేస్తూ ఆనందించగలుగుతాం, ఆయన ప్రసన్నతను చూడగలుగుతాం. జీవితకాలమంతా ఆయన మందిరంలో నివసించాలి అనే కోరిక వాంఛతో నింపబడతాం. కాబట్టి మృతులైన వారి పట్ల ఆయన అద్భుతాలు చేయలేడు. ప్రేతలు లేచి ఆయనను స్తుతించలేరు. సమాధిలో ఆయన కృపను ఎవరూ వివరించలేరు. కాబట్టి సజీవులుగా ఉన్న మనమే సజీవుడైన దేవుణ్ణి ఆరాధింపవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆయనను స్తుతించుచు స్తోత్రములతో ఎదుర్కొని వారమై ఉండాలి. దేవుడి మాటలు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.